ఉన్నారు బాగున్నారా? ఈ రోజు వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా రోజుల తర్వాత మళ్ళీ వైజాగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఎక్కడ ఎడిట్ చేయలేదన్నమాట. సో మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా సస్పెన్స్ లేకుండా ఈ రోజు వీడియో ఏంటంటే వైజాగ్లో ఉన్న యారాడ్ బీచ్ అనమాట. అది బైక్ రైడ్ మీద వెళ్తే ఎలా ఉంటుందో చూసేయండి. అండ్ బైక్ రైడ్ అంటే ఇంకేంటో కాదు, మా అక్కిగాడు ఆల్రెడీ తెలిసిందే కదా, యాక్సెస్ నా బండి అనమాట. అసలు నా బండి కొండ ఎక్కగలిగిందా లేదా, అసలు యారాడ బీచ్ కి సింగిల్ గా వెళ్ళొద్దు అని అంటారు. ఎందుకు వెళ్ళొద్దు అంటారు? అసలు ఆ రూట్ ఎలా ఉంటుంది, నిజంగానే డేంజరా, సింగిల్ గా వెళ్ళొచ్చా, ఫ్యామిలీతో వెళ్ళొచ్చా, అసలు అక్కడికి ఏ బస్సెస్ వెళ్తాయి, అసలు అక్కడ ఇల్లులు ఉంటాయా లేదా, లేకపోతే ఏంటి అని మొత్తం వివరాలన్నీ మీకు తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం యారాడ బీచ్ కి ఎలా వెళ్ళాలి? మేమైతే మాత్రం మల్కాపురం పోలీస్ స్టేషన్ ఆపోజిట్ రూట్ లోంచి మేము వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళిన ఏరియా అంతా నావల్ ఏరియాలోంచి మేమైతే వెళ్ళాం అనమాట. దీనికి ఇంకో వే కూడా ఉంది, గంగవరం పోర్ట్ మీద నుంచి కూడా మీరు యారాడ బీచ్ కి అయితే వెళ్ళొచ్చు. ఈ రూట్ అంతా ఇక్కడి నుంచి కొంచెం మాస్ ఏరియా టైప్ అంటారనమాట. అది అన్నంత వరకే, నాకు కూడా తెలీదు. ఏమైనా సరే మనం ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే మాత్రం అది ఏరియా మంచిదా చెడ్డదా అవన్నీ పక్కన పెడితే మన సేఫ్టీలో మనం ఉండడం చాలా మంచిది. జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తే అంతా హ్యాపీ అనమాట. నేను వీడియో అయితే అసలు ఎక్కడ ఎడిట్ చేయలేదన్నమాట. ఎందుకంటే మనం కొండ కింద నుంచి కొండ ఎక్కి మళ్ళీ బీచ్ వరకు వెళ్ళి రీచ్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో తెలియాలి కాబట్టి నేను వీడియో అయితే ఎక్కడ ఎడిట్ చేయలేదు. ఇలా కొండ ఎక్కినప్పుడు ఈ రూట్స్ అన్ని ఇలా బాగుంటాయి అనమాట. మీరు సింహాచలం వెళ్తే కూడా చూడొచ్చు. అలానే రామానాయుడు స్టూడియో వీడియో ఉంది నా ఛానల్, ఎవరైనా చూడకపోతే చూడండి. అక్కడ నేను ఓన్ గా డ్రైవ్ చేయడం వల్ల నేను ఆ కొండ పైకెక్కి దిగినప్పుడు నేను వీడియో అయితే తీయలేకపోయాను అనమాట. కానీ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి అనమాట. ఈ రూట్స్ అన్ని వెళ్తున్నప్పుడు చాలా మంచిగా వెదర్ తోని, అసలే వర్షాలు పడుతున్నాయి కదా వైజాగ్ లో. నా అదృష్టం కొద్దీ నేను వెళ్ళిన రోజు అయితే వర్షం లేదు. సో కానీ వెదర్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. మంచిగా వ్యూని కానీ వెదర్ని కానీ ఎంజాయ్ చేయొచ్చు ఇలా వెళ్తున్నప్పుడు. వైజాగ్లో ఇలాంటి రూట్స్లో ప్రయాణం చేయడానికి ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. లైక్ రామానాయుడు స్టూడియో, అలాగే తొట్లకొండ, ఇంకా సింహాచలం, ఇంకోటి వచ్చేసి చిన్న తిరుపతి అని చెప్పేసి అది కూడా. ఇలాంటి రూట్స్ ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. మనం కొండపైకి వెళ్తున్నప్పుడు వ్యూ పాయింట్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఖచ్చితంగా జర్నీ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి కొండల మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఇలా టర్నింగ్స్ లో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే బస్సెస్ కూడా వెళ్తూ ఉంటాయి కదా, సో కొంచెం వెహికల్స్ వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేస్తే సరిపోతుంది. అండ్ అందరికీ చాలా ఇష్టమైన ప్లేస్, ఫేవరెట్ ప్లేస్ అరకు కూడా కదా. అరకు ట్రావెలింగ్ కూడా అసలు చాలా మంది ఇష్టపడతారు. బై వెహికల్ కానీ ట్రైన్ కానీ ఎలా అయినా సరే అరకు ట్రావెలింగ్ అన్న, అరకు అన్న చాలా మంది ఇష్టపడతారు కదా. మీ అందరికీ తెలిసిందే కదా, గూగుల్లో సెర్చ్ చేసినా కూడా డాల్ఫిన్ నోస్ అంటే మీకు తెలుస్తుంది అనమాట. తెలియని వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుంది. యాక్చువల్గా ఆ ప్లేస్ కూడా నేను చూపించలేదు, మనం వెళ్ళే రూట్లోనే అది కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మేము మార్నింగ్ టైం వెళ్ళడం వల్ల అది ఓన్లీ 3 to 5 ఓపెనింగ్లో ఉంటుందన్నమాట. ఈవినింగ్ టైం అది ఇప్పుడైతే అలౌడ్ ఉండదు. అది మళ్ళీ నెక్స్ట్ టైం ప్లాన్ చేసి నేను మీకు చూపిస్తాను. చుట్టూ చెట్లు అన్ని బాగా పెరిగిపోయి, అందులోనూ వర్షాలకి ఇంకా బాగా మొక్కలు పెరుగుతాయి కాబట్టి మీకు అసలు వ్యూ అయితే అటువైపు కనిపించట్లేదు. కానీ నార్మల్గా వెళ్తుంటే చెట్ల మధ్యలోంచి మీకు వ్యూ కనిపిస్తుంటుంటే మాత్రం భలే ఉంటదన్నమాట. అదిగో చూసారా, ఇలాంటి రూట్స్ లో అసలు వెహికల్స్ ఎదురుగా వస్తే నాకైతే మాత్రం నాలాంటి డ్రైవింగ్ అయితే చాలా భయం అనమాట. చూస్తున్నారు కదా, అందుకనే నేను ఎక్కడ కూడా స్కిప్ చేయలేదన్నమాట. కొంచెం వెహికల్స్ ఆపోజిట్ లో వస్తున్నప్పుడు ఇలాంటి రూట్స్ లో కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్తే మనం పెద్ద స్పీడ్ గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. చాలా మంది బైక్ మీద అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తున్నప్పుడు అమ్మాయిలు ఉన్నారు కదా అని చెప్పేసి, లేదంటే నేను బాగా డ్రైవ్ చేస్తానని చెప్పి స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటారు. అది అవసరం లేదు. దాని వల్ల ఏంటంటే వాళ్ళు స్పీడ్ గా వెళ్ళడం వల్ల ఎదురు వాళ్ళు కూడా జడుస్తారనమాట. ఆపోజిట్ వచ్చిన వాళ్ళు కూడా అమ్మో ఇంత స్పీడ్ గా వస్తున్నారు, గుద్దేస్తారేమో అని ఏదైనా జరగచ్చు. సో మనకు అంత ఇలాంటి వాటిలో అంత స్పీడ్ గా వెళ్లకుండా కొంచెం నెమ్మదిగా వెళ్తే ప్రాబ్లం ఏమీ ఉండదు కదా.
ఇదంతా బానే ఉంది గానీ, అసలు యారాడ ఎందుకు సింగిల్‌గా వెళ్ళకూడదు అని అంటారు? అంటే మేబీ ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు గానీ, వైజాగ్ వాళ్ళని అడిగితే మాత్రం చెప్తారు. కొన్ని ప్లేసెస్ ఉంటాయండి, అవి సింగిల్‌గా వెళ్ళడం అంత సేఫ్ కాదు అంటారు. అది ఎందుకు? అది నేను బీచ్‌కి వెళ్ళిన తర్వాత నేను చెప్తాననమాట. అసలు ఎందుకు అలా సింగిల్‌గా వెళ్ళకూడదో అని. మీరు చూడొచ్చు అక్కడ రైట్ సైడ్ అంతా నేవల్ క్వార్టర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇదంతా నేవల్ ఏరియా. నేను నేవల్ ఏరియా లోపల నుంచే వచ్చాను. కాకపోతే అక్కడంతా మనం కెమెరా తీసి చూపించడం కానీ అలా ఏం చేయకూడదు. అక్కడ రూల్స్ అన్నమాట అవి. నేవల్ ఏరియా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా. ఇంకోటి ఏంటంటే నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, అంటే నాకు తెలిసిన రూట్లు రెండే యారాడ్ బీచ్కి వెళ్ళడానికి. అది కూడా ఎవరైనా తీసుకెళ్తే తప్ప. ఇది నేను వచ్చింది నేవల్ ఏరియాలోంచి కదా, ఎవరైనా వీలుంటే నేవల్ ఏరియాలోంచి ట్రావెల్ చేసి యారాడ్ బీచ్కి వెళ్ళండి. ఎందుకంటే అసలు మీకు జర్నీ బోర్ కొట్టదనమాట. నేవల్ ఏరియా మొత్తం ఎలా ఉంటుంది, నేవల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, మొత్తం అక్కడ అన్నీ ఎలా ఉంటాయి, నేవల్ వాళ్ళవి అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. మనం నార్మల్గా నేవీ డేలోనే మనం అన్నీ చూసి మనం ఎగ్జైట్ అవుతాం కదా. సో ఇది కూడా వాళ్ళకి సంబంధించినవన్నీ ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. మనకి ఎక్కడ కూడా జర్నీ అనేది బోర్ కొట్టదు అనమాట. మనం కెమెరాలో వాటిలో మనం చూపించలేకపోయినా కూడా మనం యారాడ బీచ్కి వెళ్తున్నప్పుడు ఆ ఏరియాలోంచి వెళ్తే మనకు కొంచెం బాగుంటుంది అనమాట. వాళ్ళ అన్నీ చూడడానికి మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ కెమెరాస్ అయితే తీయకూడదు అంతే. అక్కడ వ్యూ కనిపిస్తుంది కదా, చూసారా ఎంత బాగుందో కదా. అసలు చెట్లన్నీ బాగా పెరిగిపోయాయి అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి వేస్లో వెళ్తున్నప్పుడు వెదర్ బాగున్నా వ్యూస్ బాగున్నా కూడా కొంతమంది మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే, ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళేటప్పుడు కొంచెం మ్యూజిక్ని కూడా అసలు అవాయిడ్ చేయండి. వైజాగ్లో మనకి కనువిందు చేసేలాగా అసలు బోల్డ్ అంత నేచర్ ఉందబ్బా. అసలు మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనం చక్కగా వాటి చూస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంటుంది వైజాగ్ మొత్తం కూడా. ఇవాళ రేపు ఎవరికుంది చెప్పండి మనశ్శాంతి? అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్తో బిజీ అయిపోయారు కదా. సో అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉండండి అబ్బా. వెళ్ళి చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ రండి. మీకు ఏమన్నా డౌట్ వచ్చి వైజాగ్లో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అనిపిస్తే అమ్మ నీ వెన్నెల ఛానల్ ఓపెన్ చేసి చూడండి అబ్బా. కొంచెం అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అందులో ఆల్రెడీ గన్ పట్టుకొని కూర్చున్నారనమాట. అనుమానంగా ఎవరు తిరగకూడదు. అసలు నేవల్ ఏరియా చాలా స్ట్రిక్ట్ ఏరియా అనమాట. అదిగోండి ఇప్పుడు మనకు బస్సు ఎదురైంది కదా, అది నెంబర్ 16 సిండియా యారాడా అని ఉంది దాని మీద. సో ఇక్కడ బస్సెస్ ఫెసిలిటీ కూడా ఉంటాయి. ఇక్కడ బాగానే ఉంటుంది. ఇక్కడికి రావడానికి మీరు వెహికల్స్ మీదైనా రావచ్చు, లేదా ఆర్టీసీ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మేము వచ్చిన ఏరియాలో చాలామంది నేవల్ ఆఫీసర్స్ ఎక్కువ ఉన్నారనమాట. సో అందుకని నేను కెమెరా హైడ్ చేసేసాను, తీయకూడదు కదా. సో ఆల్మోస్ట్ మనం బీచ్కి దగ్గరగానే వచ్చేసాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రూట్ని చూసారా, అటువైపు వెళ్తే మనకి డాల్ఫిన్ నోస్ వస్తుందన్నమాట. కోసం డాల్ఫిన్ నోస్ రూట్ కూడా ఒకసారి నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, అక్కడ మీకు నేవల్ పోలీస్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. నేవల్ పోలీస్ స్టేషన్ పక్క నుంచి మనం డాల్ఫిన్ నోస్కి వెళ్ళడానికి అయితే రూట్ ఉంటుంది అనమాట. కానీ నాకు తెలిసినంత వరకు అయితే అలౌడ్ ఉండదు. చూద్దాం, అట్లీస్ట్ ఆ రూట్ అయినా మీకు చూపించడానికి అవుతుంది. మనకి మార్నింగ్ టైం అయితే అలౌడ్ లేదు డాల్ఫిన్ నోస్కి. అక్కడ స్టాప్ బోర్డ్స్ చూసారు కదా. అమ్మయ్య, ఇంతసేపు జర్నీ చేస్తే కనిపించిందా బీచ్ అని అయితే అనిపించింది నాకు. యాక్చువల్గా ఫ్రెండ్స్తో వచ్చినా లేకపోతే ఫ్యామిలీతో వచ్చినా కొంచెం జర్నీ అనేది తెలియదు కదా. సో అందుకు నాకు అలా అనిపించింది అనమాట ప్రజెంట్. అండ్ ఇక్కడతో కాదు, మనకు బీచ్ అయితే కనిపించింది కానీ దీని కింద ఒక ఊరు కూడా ఉందన్నమాట. అది కూడా మీరు చూద్దరు. కానీ ఆ ఇల్లులు కూడా బాగుంటాయి. మనకి పాతకాలం ఇల్లులు ఎలా ఉంటాయి కొంచెం అలా కొంచెం కొంచెం అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పాకిళ్ళు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్లేస్లో. ఈ ఏరియాలో వెళ్తున్నప్పుడు నాకు డౌట్ అయితే వచ్చింది. అసలు మనం కింద నుంచి పైకి రావడానికి ఇంతసేపు జర్నీ పట్టింది కదా, వీళ్ళు డైలీ వెళ్ళడానికి వీళ్ళకి వేరే రూట్ ఉంటుందా లేకపోతే ఈ రూట్లోంచే వీళ్ళు ట్రావెల్ చేయాలా అనేది అయితే నాకు తెలీదు. కానీ ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, చాలా ఇళ్ళు ఉన్నాయి.
పిల్లల కోసం గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంది, పెద్ద స్కూలే ఉంది. ప్రైవేట్ స్కూల్ అయితే మాత్రం నాకు ఎక్కడ కనిపించలేదు. అక్కడ చూడండి పెంకుటిల్లులు. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను. నా చిన్నప్పుడు ఎక్కువ అవే ఉండేది, పెంకుటిల్లులు, రేకులిల్లు, ఇవే ఉండేవి అనమాట. మళ్ళీ ఇప్పుడు అన్ని స్లాబ్స్ అన్నీ వచ్చేసాయి కదా. ఫైనలీ మనం యారాడ్ బీచ్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇందాక నేను చెప్పాను కదా సింగిల్ గా వెళ్ళొద్దు, రిస్క్. ఎందుకు రిస్క్ అంటారు, అది నేను బీచ్ కి వెళ్ళిన తర్వాత చెప్తాను అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే యారాడ బీచ్ లో కొంచెం డ్రింకర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. కొంచెం అందుకు సేఫ్ కాదు అని అంటారు. అండ్ ఇక్కడ కపుల్స్ కూడా అసలు లవర్స్ అయితే మాత్రం అసలు విపరీతంగా వస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీస్ తో పాటు చక్కగా పిక్నిక్స్ కానీ వాటి కానీ అప్పుడప్పుడు ఫ్యామిలీస్ వస్తూ ఉంటే ఇలాంటి ప్లేసెస్ కి ఇక్కడ లవర్సే వస్తారు, లేదా డ్రింక్ చేయడానికే వస్తారు, వెళ్ళకూడదు, డేంజర్ అని ఇలాంటి పేరు అనేది పోతూ ఉంటాయి అన్నమాట. ఫ్యామిలీస్ ఎప్పుడైతే వస్తుంటారు, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు, కాకపోతే ఎప్పుడో ఒకసారి. అలా కాకుండా ఇది కూడా ఒక పిక్నిక్ స్పాట్ లా పెట్టుకుంటే అలాంటి పేరు అనేది దీనికి కూడా పోతుంది అని నా అభిప్రాయం. ఇంతసేపు జర్నీ చేసుకొని వచ్చాం కదా, ఇంతసేపు వీడియోలో మీరు కనుక గమనించినట్టయితే మనకి ఎక్కడైనా సేఫ్గా అనిపించిందా అంటే ఆ రూట్లో కూడా ఎవరు ఉండరు. అసలు అలాంటి ప్లేసెస్లో సింగిల్గా ఒకవేళ లేడీస్ వచ్చినా కూడా అవి రిస్కే కదా. అంతెందుకు అమ్మాయిలు అబ్బాయిలు వస్తేనే చాలా దారుణాలు జరుగుతున్నాయి అన్నమాట ఇలాంటి ఏరియాస్లో. సో అందుకు ఇలాంటి ఏరియాస్లో కొంచెం సెక్యూరిటీ ఉండి ఫ్యామిలీస్ వస్తా పోతా ఉంటే ఇలాంటి ఏరియాస్ కూడా కొంచెం బాగుంటాయని నా అభిప్రాయం అనమాట. ఇదిగోండి యారాడ బీచ్ ఆల్మోస్ట్ నా వీడియోస్లో ఆర్కే బీచ్ మీరు చాలా ఎక్కువ సార్లే చూసి ఉంటారు. ఇది యారాడ బీచ్ అనమాట, అందుకే నేను ఎక్కువసేపు తీయలేదు. అండ్ పార్క్ ఉంటుంది లోపల, అది నాకు లోపలికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక ఇంతవరకే నేనైతే వీడియో తీశాను. ఇన్ కేస్ మీ ఎవరికైనా పార్క్ వీడియో కూడా చూడాలి అని ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అది కూడా పోస్ట్ చేస్తాను. షూట్కి కూడా ఈ ప్లేస్ బాగుంటుంది ఎందుకంటే బీచ్ ప్లేస్ కదా. సో ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోటోషూట్ కూడా జరుగుతుంది చిన్న బేబీకి. అండ్ ఇంతకు ముందు అయితే మీకు అక్కడ కనిపిస్తుందా, అంతవరకు ఆ చెట్లు అక్కడ వైట్గా ఇసుకలా కనిపిస్తుందా, అక్కడ వరకు కూడా వాటర్ ఉండేదంట. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. ఇదంతా కూడా వాటర్ ఉండేది కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది అనమాట వాటర్. అసలు ఈ యారాడ బీచ్ ఈ ప్లేస్ని ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు మనకి సెక్యూరిటీ పరంగా కానీ. అప్పుడు టూరిస్టులు కూడా ఎక్కువ మంది ఇదవుతారు. మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే వైజాగ్లో టూరిస్ట్ ప్లేస్ అని సెర్చ్ చేస్తే యారాడ బీచ్ కూడా వస్తుంది అనమాట. అలా మనకి పేరు వస్తే సరిపోదు కదా, అది కూడా డెవలప్ అయ్యి అది కూడా మంచి టూరిస్ట్ ప్లేస్లో అయితే ఇంకా మంచిగా అయితే మాత్రం ఇంకా చాలా డెవలప్. ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ వస్తున్నారు కానీ ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. వీకెండ్ వస్తే చాలు, సాటర్డే సండే ఆర్కే బీచ్ అయితే అసలు ఫుల్ రష్ గా ఉంటది, అస్సలు ఖాళీ ఉండదు. ఎంత రష్ గా ఉన్నా కూడా నేను ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్టుంది కదా మా యారాడ్ బీచ్. ఇదేనండి మా వైజాగ్ లో యారాడ్ బీచ్. హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వైజాగ్ లో మీరు చూసింది చాలా తక్కువ, ఇంకా చూడాల్సింది చాలా ఉందండి.
అండి. సో మా వైజాగ్ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే వెంటనే నా ఛానల్ అమ్మా నీ వెన్నెల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు.